హలో హాయ్ ఫ్రెండ్స్, మీ దాసరి వ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మేము ఈరోజు గుత్తికొండ బిలం వెళ్ళాము మా ఫ్యామిలీ అందరం కలిసి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చూడడం. మీరు చాలామంది చూసే ఉంటారనుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ గుడి అంతా వాతావరణం, కొండలు, అక్కడ శివుణ్ణి చీకటి మల్లన్న అంటారంట ఫ్రెండ్స్. ఈరోజు మీకు గుత్తికొండ బిలం చూపించబోతున్నాను. చూద్దామా ఫ్రెండ్స్. ఇదిగో ఇలా ద్వారం ఉంటుంది. స్టార్టింగ్లో గేటు. ఒక్కొక్క పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారు. పిల్లలకైతే అవసరం లేదు మనీ. ఎక్కగలిగే వాళ్ళు కొంచెం బాగా ఉన్న వాళ్ళే వెళ్ళండి. ఎందుకంటే కొంచెం లోపల చీకటిగాను, లైట్స్ ఉన్నాయి, చీకటిగాను కొంచెం జారుతూ ఉంటుంది. శ్వాస సరిగా పీల్చుకోలేరు పెద్దవాళ్ళు అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే నేను ఫస్ట్ టైం చూడటం చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇక్కడ ఈయన దర్శించుకోవాలి. చూసారు కదా, కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకోసం. ఇలా తీసుకొని ఇలా దర్శించుకొని ఇలా ఇంకా కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ 101 గృహాలు ఉన్నాయంట లోపల. వీళ్ళు చెప్తున్నారు బయట చాలామంది 101 గృహాలు ఉన్నాయంట. అప్పటి రోజుల్లో ఇక్కడి నుంచి కాశీకి, యాగంటికి, మహానది ఇవన్నిటికీ వెళ్ళే దారులు ఉన్నాయంట. కాశీ నుంచి కూడా ఇక్కడికి నీళ్ళు వస్తాయంట ఫ్రెండ్స్. ఇలా చాలా దూరం వెళ్ళాలి. కిందకి ఇలా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే చీకటి మల్లన్న ఉంటాడు. ఆయన దర్శించుకోవచ్చు. ఇటు సైడ్ వెళ్ళాలి. చూపిస్తున్నా చూసారా, ఇటు సైడ్ లైట్స్ చూడండి ఎంత బాగుందో అసలు. లోపల చాలా బాగుంది. అదిగో మా బాబు వెళ్తున్నాడు చూడండి. వెళ్తున్నారు చూసారా మా పిల్లలు. అంతా కొండరాయి ఫ్రెండ్స్. ఇదంతా కొండరాయి కింద, బాగా కొండ. మేము ఇవాళ ఫస్ట్ టైం చూడటం. మా పిల్లలు మేమందరం ఒకసారి వెళ్దాం అనుకొని అందరం వెళ్ళాము మా ఫ్యామిలీతో. చూడండి అదిగో మా ఫ్రెండ్స్, మా పిల్లలు చూసారా, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ ఒకసారి విజిట్ చేయండి. కాకపోతే తెలుసు కదా, గుత్తికొండ బిలం అంటారు. బాగుంది, నేను చూశాను. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి ఇలా ఇక్కడ ఉంటాడు ఈయన చీకటి మల్లన్న అని. ఇటు సైడ్ తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్. ముందు కిందకి వెళ్దాము. ఇక్కడ కింద నీళ్ళు ఉంటాయంట. ఆ నీళ్ళ దగ్గర వెళ్ళి చాలామంది స్నానాలు చేసి వచ్చి ఆయన దర్శించుకుంటారంట. చూసారా, ఇదిగోండి ఇక్కడ ఈయన చీకటి మల్లన్న అంటారంట ఈయన్ని. చూడండి ఫ్రెండ్స్, చాలా ఫేమస్ గుడి ఇది. చాలా బాగుంటుంది. ఆయన అంతా లోయ, లోపలంతా చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. అయితే మాత్రం చూడండి, చాలా చీకటిగా ఉంది. కింద ఇంకా చాలా స్వరంగ మార్గాలు ఉన్నాయంట. మేము అక్కడికైతే వెళ్ళొచ్చాము ఇంతవరకు అయితే. ఇంకా కిందకి ఇలా చూస్తే గేట్స్ ఉన్నాయి. లోపలికి అటు సైడ్ వెళ్ళకూడదంట, డేంజర్ అంట. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. అయితే అదిగోండి, ఇంత కిందకి వెళ్ళలేదు. ఇది పైన ఆ బిలం లోపల నుంచి వచ్చిన తర్వాత పైన గుడి ఇలా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. ఇటంతా కొండ ప్రాంతం చూసారా. ఇటువైపు అంతా కొండ, ఇటు సైడ్ లోయలు, చిన్న చిన్న శివాలయాలు, గుడులు. కార్తీక మాసంలో చాలా ఫ్లోటింగ్ ఉంటుందంట ఫ్రెండ్స్. అయితే జనాభా బాగా వస్తారంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను వెళ్ళాను, చూడని వాళ్ళు అయితే ఉంటారేమో కదా, అందుకని వాళ్ళకి ఒకసారి చూపిద్దామని నేను ఇలా వీడియో తీశాను. కొంచెం చూడండి, చాలా లింగహారాలు ఉన్నాయి. చూసారు కదా. కార్తీక మాసంలో అయితే చాలా ఫుల్ క్రౌడ్గా ఉంటుందంట. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఉదయం 8ంటికి టిఫిన్ పెడతారంట ప్రతిరోజు. మధ్యాహ్నం 1 కాడ నుంచి సాయంత్రం 8 లేదా 10 వరకు భోజనం అంట. ఎప్పుడు ఏ టైం వచ్చినా కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుందంట ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి. ఇలా ఇది పెద్ద లోతుగా ఉంది. కిందకి లోయలాగా కొండల మీద. చూసారా, ఇక్కడ అన్నదానం బాగా జరుగుతుందంట. ఫుడ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి తిని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది.
బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ రుద్రాక్షలు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్, పంచముఖ అన్నీ చాలా చెప్పారు వాళ్ళ పేర్లు. చూపిస్తా ఒకసారి రండి. ఇదిగో చూడండి, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా మీరు చూడండి, నచ్చితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. కొత్తగా గుడి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా గుడి పెంచుతున్నారంట, చాలా బాగుంది. చూసారు కదా, ఇక్కడ అన్నదానం పెడుతుంటారు ఫ్రెండ్స్. అయితే అక్కడ బాగుంది, అందరు తింటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.